దేశంలో ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద పరిపాలించవలసినటువంటి రాజులు, అధికారులు ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి న్యాయాన్ని తీరుస్తూ ఉంటుంటే, న్యాయవంతుడు, నీతిపరుడు, సర్వాధిపతి, ఏమండి సర్వ న్యాయాధిపతి, న్యాయాధిపతి అనే దేవుడు న్యాయము తీర్చుకోకుండా ఉంటాడా? చెప్పండి ప్రియులారా. దేశ అధికారులు తన క్రింద ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం చూపించాలి కదా. వారికి ఒక న్యాయం, ఉన్నవారికి ఒక న్యాయం, లేని వారికి ఒక న్యాయమా? లేని వారి దగ్గర ఏమీ లేదు కాబట్టి, వారి పక్షాన ఎవరు మాట్లాడరు కాబట్టి, వారి పక్షాన ఒక పిటిషన్ కూడా వేయలేరు కాబట్టి, నీ ఇష్టానుసారంగా చట్టాలు చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఏదో ఒక రోజున లెక్క అప్పచెప్పాలి. మట్టి కరిపించాడు చరిత్రలో అనేక మంది రాజుల్ని. తెలుసు కదా మనకి. ఒకప్పుడు చరిత్రలో బాబిలోన్ సామ్రాజ్యం ఎంతో వెలుగొందింది. నెబుకద్నెజర్ రాజు మహాచక్రవర్తి. చరిత్ర చెబుతుంది, వరల్డ్ హిస్టరీ మనకు తెలుసది. ఏం చేశాడు? సింహాసనం మీద ఉన్న వాడిని దింపి గడ్డి తినిపించాడు దేవుడు. చేయగలడు. అధికారం ఇచ్చింది ఆయనే. ఏమండి, ఈరోజు రాజులకు, అధికారులకు అధికారం ఇచ్చేది దేవుని యొక్క పర్మిషన్ లేకుండా ఎవరు కూడా అధికారంలోనికి రారు కదా. ఆ అధికారం ఇచ్చింది ప్రజలందరినీ కూడా సమన్యాయం చేయమని, నీతి న్యాయాలు స్థాపించమని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించమని. 4 కాళ్ళ మీద ధర్మం నడవాలనుకున్నప్పుడు నీ తోటి సోదరుడిని కించపరుస్తావేంటి? కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేకపోతే డబ్బు పేరుతోనో, వారు నమ్మిన విశ్వాసం పేరుతోనో, ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి బిడ్డల్ని ఈరోజు అనేక మంది ఇష్టానుసారంగా ఏమంటే తెలియక మాట్లాడుతున్నారు. న్యాయకోవిధులైన వారు కానీ, రాజులు కానీ, అధికారులు కానీ, పెద్దలు కానీ వారు మాట్లాడొచ్చా? మాట్లాడకూడదే. నీతి తప్పకూడదే, న్యాయం తప్పకూడదే. న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడే, ఆయన చూస్తున్నాడే.